నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ షురూ కావడం వల్ల ప్రజల నాడి ఎలా ఉంది? ఎవరికి ఓటేస్తారు? పథకాలను చూసి ఓటేస్తారా? ప్రశ్నించే గొంతుకకు ఓటేస్తారా? వీళ్ళెవరు కాకుండా దుబ్బాక విజయానికి ఓటేస్తారా? మరి తెలుసుకునే ముందు ప్రస్తుతం మనం షెల్లింగంపల్లి మియాపూర్ డివిజన్ నడిగడ తండలో ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తారు? టీఆర్ఎస్. మీ పేరమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ ఓటేస్తారు? ఏమంటారు మా అబ్బాయి అన్నమాటనే కేసీఆర్ పువ్వు కేసీఆర్కి వేస్తావు. మీ పేరు? సమీనా బేగం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తారు? మేము టీఆర్ఎస్కి వేస్తామమ్మా. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి. శివాని, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నాము. మీ పేరమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. గట్టిగా చెప్పండి. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేద్దాం? కేఆర్కి వేద్దామని ఆలోచన ఉన్నది. కేదామని ఆయన ఉన్నాడు సిద్ధంగా ఇచ్చే ఆలోచన చేసి రోడ్లు స్తంభాలు కూడా వేపిస్తా ఇబ్బంది తగ్గదని అని చెప్పాడు. చెప్పింది ఏం కాలేదు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మాకు ఎవరు మంచి చేస్తారో ఆ పార్టీ మాకు అదే ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నావు? నేను ఏం చెప్పని మంచి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటేస్తారు. ఇప్పుడు కేసీఆర్ మంచి చేస్తుండా? ఏం చేస్తుండ్రు? చేసినట్టు చేస్తుండ్రు, పక్కకు జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మంచిగా చేయట్లేదా? ఏం చేస్తుంది? సంక్షేమ పథకాలు మీకు ఏం అందట్లేదా? ఏమనుకున్నాయి? రేషన్ మన ఓటేయాల్సి వస్తే ఏ పార్టీకి వేస్తారు? ఏ పార్టీకి వెళ్ళాలని ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది? కేసీఆర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్, కేసీఆర్. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది? అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు మేలు చేయడానికి ఏ వచ్చినా ఓకేనండి. మాకు మీరు హైదరాబాద్లో ఎవరు అనుకుంటున్నారు? హైదరాబాద్ అంటే టీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాము. కేసీఆర్. తులసి, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి వేస్తావు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఏమో ఎవరికి వెళ్ళి తెలుస్తలేదు. అంటే వేయాల్సి వస్తే దేనికి వేస్తావు? కార్కి వేస్తావా, పువ్వుకి వేస్తావా, దేనికి వేస్తావు? కారు కనేస్తా, పువ్వు కనేస్తా. ఏదో ఒకటి చెప్పు. పువ్వుకి వేస్తా. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? పువ్వు గుర్తుగా. నీ పేరు చెప్పమ్మా? నా పేరు అంబమ్మ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? మా వాళ్ళు ఎవరికి వేస్తే వాళ్ళకి వేస్తాం మేడం. అంటే ఏ పార్టీకి వేస్తావు అనుకుంటున్నావు? టీఆర్ఎస్, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్? కేసీఆర్కి వేస్తాం మేడం. కేసీఆర్కా? పేరమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? కేసీఆర్కి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? కాంగ్రెస్. పెట్టు అడుగుతున్నాడు. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? కేసీఆర్కి వేస్తావా, కార్కి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా, పువ్వుకి వేస్తావా? నాకు అన్ని తెలుగు ఏది వేయమంటే అది వేసి మీరు చెప్పండి. పింఛన్ వస్తుందా? ఎవరు ఇస్తారు? ఎవరో ఒకరు ఇస్తారు, వాళ్ళ పేరు చెప్పడానికి వస్తాను. ఇప్పుడు నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? వేస్తే కేసీఆర్కి వేద్దామా అనుకున్నాను. ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఈ దేనికి వేస్తా, మాకు రోడ్ వేస్తలేరు, ఏమి వేస్తలేరు. ఒకవేళ వేయాలంటే ఈ దేనికని వేస్తా. అంటే పార్టీ పేరు ఏదో ఒకటి ఉంటుంది అమ్మ. ఈ పాడే అంత దిమాగ్లే బిడ్డ నాకు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? చెప్పండి ఏదో ఒకటి. మా ఆయన చెప్తుండగా నువ్వు చెప్పు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? బీజేపీ. సంపత్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయము. మీ పేరు? రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ మద్దతు? కాంగ్రెస్. కాంగ్రెస్. పేరు?
నా పేరు వెంకటేష్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది, ప్లస్ మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. పేరు చంద్రయ్య. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తావు? ఏమో కేసీఆర్కి వేస్తావా, పువ్వుకి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా? చెప్పు, పేరు చెప్పు. ఇంకేది చేకూరుకి వేస్తావా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో మీరు ఏ పార్టీకి అధికారం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఏ ప్రభుత్వం బాగా చూసుకుంటుందో తెలియదు, బట్ అందరినీ సమానంగా బీదవాళ్ళని అనుకూలంగా అన్ని అవస్థలు అన్ని అనుకూలంగా చేసే ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటాను. అదే అనుకుంటున్నారు. సో బట్ తెలీదు, అంత దేవుడు తెలుసు. బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ అనుకుంటున్నారు? బీజేపీ వస్తే మంచిది అనుకుంటాను. బీజేపీ. మీ పేరు చెప్పమ్మా. పేరు రామలమ్మ. రామలమ్మ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తావు? ఇక చెప్పను, అది మన విషయాలు ఉంటుంది. నాన్న ఏదొస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుస్తుంది? నీకు అది కావాలి, నువ్వు చెప్పు చెప్పు. ఆయన నుంచి కదా మేము బతికింది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ గెలిచి బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. భాస్కర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఇక్కడ మియాపూర్లో అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నా? ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ కాబట్టి దానివల్ల కొన్ని అవకాశాలు కలిగినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది. రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జనాలకి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. ఐ ఫీల్ టీఆర్ఎస్ ఇస్ ఆల్రెడీ డూయింగ్ వెల్, సో టీఆర్ఎస్ వస్తే మేబీ ప్రాబ్లీ గుడ్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ పార్టీ. నా వరకు అయితే ఎవరైతే లోకల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారో వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నాను. విచ్ పార్టీ సార్? ఏ పార్టీ అయితే అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కి ఆల్రెడీ లాస్ట్ టైం అవకాశం ఇచ్చారు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? అప్పుడు కూడా ముందుగా కూడా కార్కి వేసినావా? ఇప్పుడు దేనికి వేస్తావు? కూడా దానికి కారు గుర్తుకి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ప్రస్తుతం అయితే నేను బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ. మీ పేరు? మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారమ్మా? బీజేపీ. మీ పేరు? శాంత. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తావు? ఏ పార్టీకి వస్తుందో తెలియదు కదా. అంటే వేసే టైంలో ఎవరికి వేస్తావు? ఏ పార్టీ అనుకో? కారుకి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా, పువ్వుకి వేస్తావా? దేనికి పేరు ఉంటుంది కాబట్టి ఇట్లా ఏదైనా ఒక పేరు చెప్పు. అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏది? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు? కేసీఆర్. ప్రాబ్లం లేదు, ఆల్రెడీ రన్నింగ్ పార్టీ బాగానే ఉంది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కేసీఆర్. आने का जीएचएम से इलेक्शंस में कौन सा पार्टी जो तो अपना ये तो बता सकती है कौन सा पार्टी आएगा? कांग्रेस में, बीजेपी में, टीआरएस में, कारू सीएम केसीआर. हम जानते हैं कि कांग्रेस है तो अच्छा है. कांग्रेस है. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు కేసీఆర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? గట్టి చెప్పు. కేసీఆర్. మీ పేరమ్మా? సలీమా. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ మియాపూర్ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి రావాలి? ఆయన కేసీఆర్ రావాలి. కేసీఆర్.
ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లన్నా ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్. మీ పేరమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకి వేస్తామమ్మా. మీరు ఎవరు అనుకుంటున్నారు? మంచిగా ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? కూడదు కదండి ఓటు. నార్మల్గా పబ్లిక్ టాక్ మీరు చెప్తేనే కదా ప్రభుత్వాలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఎవరైనా. ప్రస్తుతానికి ఏంటంటే పాపం కొంచెం టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉండరు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మియాపూర్ డివిజన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? తెలంగాణనే వస్తుంది. తెలంగాణ. वानिका जीएचएम सिलेक्शन में कौन सा पार्टी जीए तो अच्छा रहता? कांग्रेस का। मेरे को तो मैं कभी नहीं देगा उसको, नहीं मालूम। टीआरएस हुआ రాబోయే జిహెచ్ఎం సెలక్షన్ లో ఏ పార్టీ మద్దతు ఇస్తే బాగుంటుందంటారు? ఏం పార్టీ? కొద్దిగా గట్టిగా చెప్తారా? ఎందుకంటే వేరే పార్టీ అదే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, కాంగ్రెస్ ఎట్లా లేదు. ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారు? टीआरएस। वानिका जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीता है? कार। टीआरएस पार्टी। మీ పేరు? హనుమంతు. తెలుసా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ మద్దతు ఇస్తారు? ఒకవేళ ఇక్కడ ఓట్ వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? కాంగ్రెస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ हिंदी। आपका नाम क्या? मुख्तार। अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीता है? कांग्रेस पार्टी। कांग्रेस। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीता है? कांग्रेस। మీ పేరమ్మా? సుజాత. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? అట్లా కన్ఫర్మ్ చెప్పలేములేండి. అంటే ఏ పార్టీ అనుకుంటున్నారు? ఒకవేళ వేయాల్సి వస్తే దేనికి వేస్తారు? చూద్దాంలే. ఎవరు మంచిగా చేస్తున్నారు ఇక్కడ? ఎవరు మంచిగా నేను చెప్తాము. హైదరాబాద్లో మంచిగా ఎవరు చేస్తున్నారు అని? అందరూ మంచిగానే చేసేటోళ్ళు. ఇప్పుడు ఏదనుకుంటున్నారు? ఏం లేదులేండి, ఎవరు వచ్చేటోళ్ళు వాళ్ళకే వేస్తాము. రోలింగ్ ఏది ఉందో వాళ్ళకే వేస్తాము. రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్కి వేస్తారా? చూద్దాం, అప్పటిదాకా చూద్దాంలే. ఓటు వేసేటప్పటికి ఎట్లా లక్ష్మి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు? ఏ పార్టీకి ఓటేస్తారు? మేమైతే టీఆర్ఎస్కి ఇస్తాము. టీఆర్ఎస్కి ఇస్తాము. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది? కేసీఆర్. మీ పేరేంటి? సంజయ్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఈ మియాపూర్ డివిజన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? टीआरएस। वानिका जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालना चाहते हैं आप वोट? अभी तो हमारे एरिया की तरफ से इलियास बेबल के ठहरे हुए हैं। कौन सा पार्टी है? कांग्रेस। నా పేరు ఈశ్వరం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీకి ఏ దలుచుకోలేదు. ఎందుకు? ఎందుకంటే నా గుడిసె తీసేసిండు. కేసీఆర్ ఏం చేయలేదా? ఏం చేస్తుంది? కేసీఆర్ తీసేసిండు. రేషన్ వస్తుందా? రేషన్ ఒకటి ఓరిస్తారు. గుడిసె తీసేసినప్పుడు ఏమైనా ఇస్తున్నాడు? అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కానీ ఓరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ అన్నాడు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్స్ అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్కు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఏ పార్టీకి? దీనికి మద్దతు చెప్తుంది. పేరు చెప్పండి. వర్కరు పార్టీ పేరు? బీజేపీ. పేరమ్మా? కుమారి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మియాపూర్ డివిజన్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కేసీఆర్. లక్ష్మి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు దేనికి మద్దతు ఇస్తారు? కేసీఆర్. కేసీఆర్. పేరు?
రాబోయే ఏ పార్టీ చెప్పండి. పేరమ్మా మియాపూర్ డివిజన్లో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? కారు అంటే టీఆర్ఎస్ పార్టీ. భవానీ ఈ మియాపూర్ డివిజన్లో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీ. మీ పేరమ్మా మియాపూర్ డివిజన్లో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కి ఓటేయాలి. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకంత అభిమానం? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వం చేయలేని అన్నీ ఇప్పుడు టీఆర్ఎస్లో చేస్తున్నారు. ఎందుకనంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రభుత్వంలో ఉంటుంది కాదని కాదు, కానీ మిగతా ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం కొంచెం బెటర్గా ఉంది కాబట్టి మేము టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాం. టీఆర్ఎస్ చేయడానికి గల కారణం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు? మీ పేరమ్మా? లక్ష్మి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీకి అంటే ఇంతకుముందు అంటే టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వాన్ని వేస్తాం. కానీ ఇంతవరకు గవర్నమెంట్ సాయం ఏం ఒక్క రూపాయి కూడా మాకు అందలేదు మేడం. ఏంటంటే నా పిల్లడి కింద వాడ నీళ్ళలో ఇంత తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదా? చాలా వచ్చినాయా? తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదా? ఏం మాకైతే సాయం అందలేదు మా ఇంటి వరకు అయితే. మరి ఇప్పుడు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఏ పార్టీకి అంటే ఈ మియాపూర్ డివిజన్లో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? టీఆర్ఎస్. అంటే టీఆర్ఎస్ అంటే ఎందుకంత అభిమానం? అభిమానం అంటే ఇప్పుడు మాకు 4 గుడిసెలు ఉన్నాయి అక్కడ చెరుపక్కన. ఆర్కేపూడి గాంధీ ఎమ్మెల్యే కొలగొట్టేసి అది తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఆ నమ్మకంతో ఇది ఇస్తున్నాం. ఓకే. మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అభివృద్ధి చేయడానికి కావాల్సింది టీఆర్ఎస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీజేపీ. బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే మంచిగా చేస్తుండ్రని వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఈ మియాపూర్ డివిజన్లో ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఉన్న పరిస్థితులు అయితే టీఆర్ఎస్ వల్లనే అభివృద్ధి అవుతుంది. టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ అంటే ఎందుకంత అభిమానం? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తుంది? టీఆర్ఎస్ మంచిగా అనిపిస్తుంది. టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీకి వస్తాయంటే బాగుంటుంది. బీజేపీ. మీ పేరు? చింటూ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ఈ మియాపూర్ డివిజన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ టీఆర్ఎస్కి ఒక ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ, సో బీజేపీ వస్తే మన చేంజెస్ అవుతాయని. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? బీజేపీ. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ ఓటేద్దాం? బీజేపీ. అందుకనే వేస్తాము. ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తారు? తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది? తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ. లక్ష్మి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తారు? తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ. ఓటేస్తే బాగుంటుంది.
ఇప్పటికైతే ఇప్పుడు నడిచేది మంచిగా నడుస్తుంది అయితే టీఆర్ఎస్ మంచిగా నడుస్తుంది. టీఆర్ఎస్కి అయితే ఓటేస్తావు. ఎందుకన్నా? వాళ్ళు పనులు మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేయాలని అనిపిస్తుంది. ఓకే, మంచిది. మీ పేరు? మీ మియాపూర్ డివిజన్లో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేసి అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సీసీ రోడ్ అయితే టీఆర్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు ఆ ఉన్న కార్పొరేట్ ఎక్స్పెక్ట్ అయిపోయింది. అప్పుడు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో మియాపూర్ డివిజన్లో ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? టీఆర్ఎస్ అప్పటి నుంచి మంచిగా చేస్తుంది కాబట్టి నాకు నచ్చింది కూడా అదే. మీ పేరు? సంతోష్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? మన తాండ్ర కుమార్కి వేయాలని మేము ఏం పార్టీ అయినా? సిలిండర్ పార్టీ ఎన్సిపిఐ. ఓకే. మీ పేరమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి అంటే ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీ కోసం మా ఇల్లేస్ అన్న మియాపూర్ గెలవాలి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్. పేరు? ప్రవీణ్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కాంగ్రెస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? తెలంగాణ. కేసీఆర్కి. ఎందుకు వేస్తావు? మాకు వరదలు వచ్చి డబ్బులు ఇస్తున్నారు, 10 ఏళ్ళు ఇచ్చారు కదా. డబ్బులు వచ్చినాయా? ఇచ్చారు మాకు. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? లక్ష్మి. ఎక్కడ ఉంటాను? ఎండడిగడ్డల. మీ కార్పొరేటర్? మా కార్పొరేటర్ ఆయన ఏం పేరు? ఆయన పేరు శ్రీకాంత్ సార్. ఓకే, మరి మీ యొక్క తండలో డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఇప్పటికైతే సీసీ రోడ్లు వేసిండ్రు, డ్రైనేజ్ వేసిండ్రు, మీటర్లు బాకీ ఉన్నాయి, ఇంటి నెంబర్లు బాకీ ఉన్నాయి. ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ చేయాలి. సో మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ కార్పొరేటర్ ఎలక్షన్లో మీరు కేసీఆర్కి వేస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డికా, బండి సంజయ్కా? ఇప్పుడు ఎవరైతే పని చేసిరో వాళ్ళకి చేస్తాం. పని చేసిరా? డెవలప్మెంట్ అయిందా? అయింది. ఎవరు చేసిరు? శ్రీకాంత్ చేసిండు. కాంగ్రెస్, కారు గుర్తు, పువ్వు గుర్తు, ఈ మూడిట్లలో ఎటువైపు ఉంటారు మీరు? మేమా ఇంకా మా తెలంగాణ పైపు ఉంటాం. అంటే ఏ గుర్తు అది? కారు గుర్తు. ఎందుకు? ఎందుకంటే కారు గుర్తు అంటే మాకు ఇంకా ఏం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. పింఛన్ వస్తుందా? వస్తుంది. మన 10,000 వచ్చినాయా? వచ్చినాయి. అంటే ఇంకేమైనా సమస్య ఉందా మీకు? ఇంకా ఏం ఉన్న సమస్య చెప్తే కదా సార్. ఇంకా ఈ 3 పనులు అయితే బాకీ ఉన్నాయి. రైట్. మీ పేరు? విజయ. మీ ఇంటి పేరు? ధరావత్. చదువుకున్నారా మేడం? చదువుకున్నాం. ఏం చదువుకున్నారు? 7th క్లాస్. ఓటు ఉందా? వేస్తుంటారా ఓటు? వేస్తున్నాం. దేని చూసి చేస్తారు ఓటు మీరు? అభివృద్ధిని చూసి చేస్తారా, మనిషిని చూసి చేస్తారా, పార్టీని చూసి చేస్తారా? అభివృద్ధిని చూసే వేస్తాం కదా. మేము డెవలప్మెంట్ మాకు ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తాం. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అందరూ పండుగ లెక్క కొంతమంది డబ్బులు ఇస్తే ఇస్తారు, మరి కొంతమంది వ్యక్తిగతంగా ఇస్తారు కదా, అలాంటి విషయాల్లో మీరు? ఇంకా డబ్బులు అంటే వస్తాయి పోతాయి, డబ్బులకి చూసుకోవద్దు. మనం ఏదైనా మంచి చేసే వాళ్ళకి వేయాలని ఎన్నుకుంటాం. కానీ ఇంకా డబ్బులు అంటే డబ్బులు ముఖ్యం కావు కదా. మాకు ఇప్పుడు లాక్డౌన్లో కూడా కేసీఆర్ గారు 1500 ఇచ్చారు, రేషన్ ఫ్రీగా ఇచ్చిండ్రు, పప్పు బియ్యం అవన్నీ మాకు ఏదైనా అందించారు. మోడీ గారి నుండి అయితే ఒక 500 వచ్చినాయి, మాకేం రాలేవు. ఎవరికి ఇస్తాం మద్దతు? ఎప్పుడు? ఇప్పుడు కేసీఆర్ వాళ్ళకే వేస్తాం, కారు గుర్తుకే వేస్తాం మేము. ఎందుకంటే రోడ్డు వేసారు. ఇగో ఇప్పుడు మీకు కనబడుతుంది, కొత్తగా రోడ్డు ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, ఇది లైట్లు ఉన్నాయి, మాకు అన్నీ స్పెషలిస్ట్ ఇస్తుండ్రు. కేసీఆర్ గారికే వేస్తాం మేము. ఇప్పుడు మధ్యలో మోడీ వాళ్ళకి వేస్తే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వేస్తే మేము ఇంకా అడగడానికి హక్కు ఉంటుంది. వాళ్ళకి నిలదీసి అయినా అడగవచ్చు. వేరే వాళ్ళకు ఎలా పోయి అడుగుతాం మధ్యలో? అందుకని మేము కేసీఆర్కే వేస్తాం. మీ పేరు? సావిత్రి. బియ్యం వస్తుందా మీ ఇంట్లోకి? వస్తున్నాయి అయ్యా. మన 10,000 ఇచ్చిరా మీకు? ఇచ్చేశారు. వచ్చినాయా నీళ్ళు? వచ్చినాయి. మాకు కేసీఆర్ గెలవనప్పుడు కాడికి మేము కేసీఆర్కే వేసాము, గెలిచినప్పుడు కాడికి కేసీఆర్కే వేసాము. మాకు కేసీఆర్ అసలు మాకు నీళ్ళకి అంత ఇబ్బందిగా ఉందయ్యా. బిందె మీద బిందె పెట్టి అడవి లేకపోయి తోటకొచ్చుకునే వాళ్ళం, బియ్యం కడిగిన నీళ్ళు కాడ ఉంచుకునే వాళ్ళం అయ్యా. ఇంటి మంగళ జల్లుకోవాలన్నా చెట్లకు పోసుకోవాలి, అంత ఇబ్బందిగా ఉండే మాకు. మియాపూర్ చెరువుకు పోయి కట్టుబట్టలతో కాడ పిండుకొని ఆడ ఆరబెట్టుకుని వచ్చేవాళ్ళం నీళ్ళు వసవర్త లేక. ఎన్ని సంవత్సరాల క్రితం? అది ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు అన్నీ వచ్చినాయి. మేము ఎట్లా ఉన్నామంటే కేసీఆర్ పుణ్యమే. నీళ్ళకు లోటు లేదు, రేషన్కు లోటు లేదు, దేనికి మాకు లోటు లేదు. కరెంట్ వచ్చింది, రోడ్లు కాడ వచ్చినాయి అయ్యా మాకు. మాకు సరే ఎలక్షన్లో మేము ఎప్పుడైనా కానీ కేసీఆర్కే
వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈకపోని ఏరా వాళ్ళు రాని డబ్బులు ఇస్తాం అది ఇది అన్నా కానీ మేము మారమయ్యా. మాకు ఇంత అవకాశం వచ్చిందంటే మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అయ్యా ఈ అడవిలో. మేము ఉన్నప్పుడు అన్ని సీతాఫలకాయలు తినేవాళ్ళం. మేము అంతా అడవి, నీళ్ళు లేవు, నిప్పులు లేవు, పిల్లలు కూడా కుక్కలు లాక్కుపోయిన పరిస్థితి ఉండింది అయ్యి మేము ఈ అడవికి వచ్చినప్పుడు. మాకు ఇంత డెవలప్ అయ్యి ఇంత మంచిగా బతికి అందరం పనులు చేసుకొని స్కూళ్ళు వేసి చేస్తున్నాం అంటే మాకు కేసీఆరే. మేము ఎప్పటికైనా కేసీఆర్కే వేసుకుంటాం. అది. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? శారదా అండి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే మియాపూర్లోనే ఉంటాం మేడం. ఎట్లా ఉంది మీ తండ డెవలప్మెంట్? అట్లాగే ఉంది సార్. ఏంకి నిన్న మొన్ననే రోడ్ వేశారు, ఇంకా నల్ల బిల్ వచ్చింది అని మాకు కరెంట్ ఉంది కానీ ఆ మీటర్ రాలేదు ఇంకా. అదే అలాగే ఉంది, ఇంకా ఏం డెవలప్. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి సార్. కరెంట్ 24 గంటలు వస్తుందా? 24 గంటలు వస్తాయి. బియ్యం వస్తున్నాయి మీ ఇంట్లో? బియ్యం వస్తాయి సార్. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏమైనా అందినాయా? అవి అప్పుడు ఇంకా మా దగ్గర ఏంది అందలే, ఇంకా మా పిల్లలు చిన్నగానే ఉన్నాయి కానీ అవి అందలే. ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? బాగానే ఉంది. ఈసారి ఎవరికే సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? కేసీఆర్కే ఇస్తాం ఓటు. సరే, థ్యాంక్ యూ సార్. మూర్తి గారు యువకుడు, మరి ఓటరు అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటాడు మరి ఎలక్షన్లో. ఓటేస్తారా బ్రదర్ ఎప్పుడన్నా? వేస్తానండి. ఎన్ని సంవత్సరాలే? 15 years అవుతుంది. ఎలా వేస్తావు? దేన్ని చూసి చేస్తావు? మనిషిని చూసేస్తావు, పార్టీని చూసేస్తావు, అభివృద్ధి చూసేస్తావా, లేకపోతే పైసలు ఏమన్నా ఆశించే అవకాశం ఉంటుందా? అవన్నీ ఏం లేదండి, అభివృద్ధిని చూసి మేము ఓటేస్తాము. ఎలా ఉంది మరి మీ తండ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే చూసారు, ఇప్పుడు మీరు కనిపిస్తూనే ఉంది, రోడ్లు వేసారు, డ్రైనేజ్ చేశారు, అంతా బాగానే ఉంది. కరెంట్ గిట్ట అంతా బాగానే వచ్చింది. ఎలక్షన్ కోసం వేశారేమో ఈ రోడ్ అంట, నేను మీరేం చెప్తాను దానికి? అంతకుముందుకే శాంక్షన్ అయింది, వర్క్ వల్ల లేట్ అయింది జర కొద్దిగా. ఎట్లా మీ తండలో మరి పింఛన్స్ కానీ అలాంటివి స్కీమ్స్ గవర్నమెంట్ అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి, పింఛన్స్ వస్తున్నాయి. పింఛన్ వచ్చే వాళ్ళకి పింఛన్ వస్తుంది. మన సాయం గిట్ట వరద సాయం కూడా చేశారు, అంతే ఇచ్చారు. బాగా బీజేపీ వాళ్ళు ఆపారని టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు 10,000. ఇది ఎలక్షన్ వల్ల వాళ్ళు చేయడం గట్ట ఇది చాలా మందికి గిట్ట అందలేదు. ఇంకా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. వాళ్ళకి గిట్ట ఇది చేయాలి కదండి, మళ్ళీ ఇట్లా ఆపుకుంటే ఇట్లా బాగుండదు కదా. ఎలక్షన్స్లో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ మద్దతు కేసీఆర్కా, ఉత్తమ్ కుమార్ రెడ్డికా, బండి సంజయ్కా? కేసీఆర్ గారికి వేస్తామండి. అలా మూర్తి మరొక మహిళా ఓటర్తో తెలుసుకుందాం. ప్రస్తుతం నడిగడ్డలో ఉన్నటువంటి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? శారద. ఓటకు ఉందా? ఉంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ? మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. మాకు ఇప్పుడు నిన్న మొన్న డ్రైనేజ్ చేసిరు, రోడ్ లేదు, మాకు మీటర్ లేవు, మీటర్లు రానిస్తలేరు, మాకు అదే ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం అది ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎలక్షన్లో మీరు కారు గుర్తు, పువ్వు గుర్తు, చేయి గుర్తు దేనికి మగ్గు చూపే అవకాశం? మేము కారు గుర్తుకేస్తామండి. మీ ఇంట్లో బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎన్ని కేజీలు వస్తున్నాయి? 30 కేజీలు వస్తున్నాయి. కరెంటు మాకు మీటర్ లేదండి, మీటర్ కూడా ఇస్తలేరు మాకు. అవి ఉంది. వాటర్ సమస్య ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, ఇప్పుడైతే మీరు ఓటేసే విధానం కారుకే వేస్తారు? వేస్తామండి మేము, ఫస్ట్ నుంచి కారుకే వేస్తామండి, మేము కారుకే వేస్తాము. నమస్తే మేడం. నమస్తే అండి. ఓటకు ఉందా మీకు? ఉందండి. మీకు బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయండి. కరెంట్ ఎలా ఉంది? కరెంటు ఇంతకుముందు లేకుండే, మీటర్లు కూడా వచ్చినాయి. డ్రైనేజ్ లేకుండే, ఈ ఏరియాకి డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయింది. సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. మొన్న వర్షాలు అది పడితే దానికి కూడా 10,000 ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? బాగా చేస్తుందండి. మరి ఈసారి ఎలక్షన్లో మీ మద్దతు? కేసీఆర్కే. ఏ గుర్తు? కారు గుర్తు. మీ పేరు ఏదన్నారు? యశోద అండి. యశోద. మూర్తి గారు మరొక మహిళని అడిగి తెలుసుకుందాం. మీ పేరమ్మా? లక్ష్మి. ఏడుంటావు? ఇన్నే ఉంటాం. ఈ తండ పేరు ఏం పేరు? నడిగడ్డ. ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది సార్. డ్రైనేజ్ వచ్చినాయి, సిసి రోడ్ వేసిండ్రు, రావాలి. కొంచెం వేసిండ్రు, కొంచెం వేయలేరు. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? మా ఇంట్లో ఎవరు లేదు సార్. బియ్యం తీసుకుంటారా మీరు? కారెట్ మీద తీసుకుంటాం. ఎన్ని కేజీలు వస్తుంది? మా 7 మంది ఉన్నాం సార్. వస్తున్నాయి. మీకు ఏమైనా సమస్యలు అంటే ఇప్పుడు సీసీ రోడ్ వేయాలి. మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కరెంట్ బిల్లు జర ఎక్కువ అవుతుంది, మీటర్ లేవు సార్ మాకు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో మరి మీ మద్దతు ఎవరికి ఇస్తారు? మద్దతులో ఓటా మన కేసీఆర్కి ఇస్తాం. ఏ గుర్తు కేసీఆర్? కారు గుర్తుకు వేసాం. చేయి గుర్తుకేవా? ఎవరికైనా ఎవరికి వేసేస్తే వస్తాం సార్. నాకు తెలియదు. మరొక యువకుడు ఉండు, మరి తన ఓటు ఎలా వినియోగిస్తాడో తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు? లక్ష్మణ్ నా పేరు. ఓటకు ఉందా? ఉందండి. ఎన్ని సంవత్సరాలు వచ్చి? ఇక్కడ వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఓటకు వచ్చి? ఓటకు వచ్చా
నాకు 6 years అయితే. 6 years అవుతుంది. అంటే ఇంతమందికి వేసిన ఓటు. సో నువ్వు యువకుడివి, చదువుకున్నావా? చదువు. ఎక్కడ దాకా? బీటెక్ చేసి. అంటే ఆలోచిస్తావు ఓటు వేయాలంటే? ఓటు వేయాలంటే ఆలోచన ఉంది. ఏం చూసి చేస్తావు ఓటు? అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి దాదాపు 6 years అవుతుంది మన తెలంగాణ వచ్చేసి. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన కేసీఆర్ సార్ చాలా అద్భుతంగా పనిచేస్తుండు. మన మన రాష్ట్రం వచ్చేసి ప్రతి పనిలో చాలా శ్రద్ధగా వహిస్తున్నాడు సారు. నిరుద్యోగులకు కొంచెం ఇబ్బంది ఉందని చెప్తారు, మరి మీరు ఈ విషయంలో? ఈ విషయం నిరుద్యోగుల విషయంలో వచ్చేసి ఇది వాస్తవమే. చాలా రేర్గా నోటిఫికేషన్ అనేది చాలా రేర్గా పడుతున్నాయి. ఇప్పుడు ఐటీ కంపెనీలు బాగా తెచ్చారని కేటీఆర్ అంటున్నారు కదా. ప్రైవేట్ సంస్థ వచ్చేసి బాగానే ఉంది, కానీ కొంచెం ఈ ఉద్యోగ సమస్య, గవర్నమెంట్ ఉద్యోగ సమస్య అనేది కొద్దిగా. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని మరి ఈసారి ఎవరికి మద్దతు తెలుపుతాం? ఇప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్కే ఇద్దామని మేము ఫుల్గా డిసైడ్ అయినాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ కేసీఆర్ సార్ అనేది ప్రత్యేకంగా ప్రతి పనిలో కొంచెం ఆలోచిస్తే ముందడుగేస్తాడు కాబట్టి ఇప్పుడు మాకు కూడా నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తాడని మాకు కొంచెం హోప్ ఉంది. మూర్తి గారు, అలాగే మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? మొగులమ్మ. గట్టిగా మాట్లాడండి మేడం. మొగులమ్మ. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాం. అంటే ఇక్కడే అంటే నడిగడ్డ తాండా. మరి ఎలా ఉంది మీ యొక్క తాండా? డెవలప్ అయిందా? డెవలప్ అంటే ఇప్పుడు ఇది వేస్తురు, ఇంకా ఇది ఉంది కదా వేసేది, సీసీ రోడ్డు. నీళ్ళు ఎలా వస్తున్నాయి? నీళ్ళు అయితే పర్వాలేదు. డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉందా? సమస్య ఉంది, ఏడు దాన్ని ఆగిపోయింది. మరి ఈసారి ఎవరికి ఇస్తావు? మొత్తం కేసీఆర్కి ఇస్తావా, ఉత్తమ్ రెడ్డికి ఇస్తావా? అంటే చెయ్యి గుర్తుకి వేస్తావా, కారుకి వేస్తావా, పువ్వుకి వేస్తావా? కారుకి వేస్తాం, ఎప్పుడు వేస్తున్నాం కదా, అలాగే వేస్తాం. కారుకే వేస్తున్నాం. ఎందుకు చెయ్యికి ఎందుకు వేస్తలేరు? మాకు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వేస్తామండి, అట్లేం లేదు. బియ్యం వస్తున్నాయా? వస్తుంది. ఎన్ని కేజీలు వస్తున్నాయి? మేము ఒక 5 మంది ఉన్నాము, వస్తుంది. ఇప్పుడు లాక్డౌన్లో గిట్ట 60 కేజీలు 50 కేజీలు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా చేస్తుందా? మరి చేస్తుందని చెప్తున్నాను కదా. మరొక గురైనతోటి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఓటు ఉందా? ఉన్నదండి. వేస్తున్నారా ప్రతిసారి? వేస్తాము. ఎట్లా ఉంది మీకు మీ తండా డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. ఇంతకుముందు మామూలుగా ఉండే కానీ ఇప్పుడు డ్రైనేజ్ అయింది, నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి. బియ్యం తీసుకుంటారా మీరు? ఏమైనా ప్రభుత్వ బియ్యం తీసుకున్నామండి. కేజీలు వస్తున్నాయి. మాకు అప్పుడు లాక్డౌన్ నుంచి ఇచ్చిండ్రు, మాకు రేషన్ కార్డు లేదు. లాక్డౌన్ పీరియడ్లో కరోనా సమయంలో ఇచ్చారు బియ్యం, అప్పుడు ఇంటింటికి వచ్చి ఇచ్చారు. మాకు రేషన్ కార్డు లేదు, నెల బియ్యం రావట్లేవు. మాకు అప్లై చేసాం చాలాసార్లు, 2 సార్లు చేసాం కానీ రాలేదు ఇప్పటి వరకు. మాకు అసలు గవర్నమెంట్ బియ్యమే రావట్లేవు. ఎలా ఉంది ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పటి వరకు మేము కారుకే వేసాము ఓటు మాత్రము. ఇప్పుడు కూడా డ్రైనేజీ వాళ్ళే వేస్తారు కదా, వాళ్ళకే వేస్తారు. పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, వికలాంగులకు పింఛన్ ఇస్తున్నారు కదా, ఇవి ఎలా అనిపిస్తుంది? అవి లేని వాళ్ళకు బాధ లేకుండా పర్లేదు, బాగానే చేస్తున్నారు. రైతు బంధు కూడా ఇస్తున్నారు కదా, దాని మీద ఇస్తున్నారు, అది కూడా బాగానే ఇస్తున్నారు. మీ మద్దతు తెలంగాణ. అలాగే చూస్తే మరొక వ్యక్తి మంచి బ్లూ చొక్కా వేసుకొని వైట్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. మరి ఓటు ఎవరికి వేస్తారో అది తెలుసుకుందాం. మూర్తి, నమస్తే సార్. నమస్తే అండి. పేరు? రమేష్ యాదవ్. ఓటకు ఉందా? ఉందండి. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? నేను ఒక 10 years అవుతుందండి ఇక్కడ ఉండబట్టి. ఎలా ఉంది మరి డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల నుంచి చాలా బెటర్గా ఉందండి. ఇంతకుముందు పరిపాలించినటువంటి 30-40 సంవత్సరాల ప్రభుత్వాల కంటే 100% బెటర్ అండి ఈ 7 years నుంచి. హైదరాబాద్కు సంబంధించినటువంటి అంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో 2014 నుంచి మనకు సాధ్యమైనంత వరకు శాంతి భద్రతల విషయంలో ఇండియాలో నెంబర్ 1గా ఉన్నది మన తెలంగాణ గవర్నమెంట్ అండి. అదేవిధంగా పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఆసరా పింఛన్ కానివ్వండి, బోధకాల వ్యాధి కానివ్వండి, ప్రతి ఒక్కరికి మన తెలంగాణ గవర్నమెంట్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు అందుబాటులో ఉంటారు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 100కు 100 సీట్లు తప్పకుండా ఇచ్చి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కంకణబద్ధులమై ఉన్నాం. మాకు డెవలప్మెంట్ కార్యక్రమాల విషయాలలో కానీ ఏ రాత్రి మేము ఎక్కడ వెళ్ళినా మా కార్పొరేటర్ కానీ మా ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు కానీ
ఏ రాత్రి వెళ్ళినా మాకు రెస్పాన్స్ కావడం, మా సమస్యలను వినడం, వెంటనే స్పందించడం జరుగుతుందండి. మూర్తి గారు మరొక ఓటర్ అంటే తెలుసుకుందామండి. పేరు సంపద అండి. ఎక్కడ ఉంటావు? తాండల నడిగడ్డ తాండ. ఎంత వయసు మీది? వయసు 30 ఉంటుంది. ఓటాకు ఉందా? ఉందండి. ఓటు వేస్తున్నావు ప్రతిసారి? కంపల్సరీ వేస్తాను. దేని చూసి వేస్తావు ఓటు? ఓటు మాకు పనులు చేస్తున్నారు, అందుకోసం మేము వేస్తాం. ఏం పనులు జరిగినాయి? మాకు డ్రైనేజీలు వేయించారు, రోడ్లు వేయించారు, వేస్తాం అందుకు. ఈసారి మరి ఎట్లా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ మద్దతు? మేము తప్పకుండా వేస్తాం ఓటు. ఎవరికి వేస్తావు? మా సార్ ఉన్నాడు కదా. అంటే ఏ గుర్తు? కారు గుర్తుకా, చేయి గుర్తుకా? కారు గుర్తు. ఎందుకు? మాకు పనులు చేస్తున్నారు, అందుకేస్తాం. మూర్తి, మరొక మహిళా ఓటర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? చాన్బి. చాన్బి. ఎక్కడ ఉంటారు? నడిగడ్డ తాండల. ఓటాకు ఉందా? ఉంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి. ఎవరైనా చెప్తే వేస్తారా ఓటు? మీ సొంతంగానే వేస్తారా? మా సొంతంగానే వేస్తాం. ఎట్లా ఉంది మీ తండ? డెవలప్ అయిందా? ఇప్పుడిప్పుడే అవుతుంది. ఏమేమి జరుగుతున్నాయి మీ తండల పనులు? ఇప్పుడే డేనిష్ లైన్ వేసిండ్రు, ఇంకా రోడ్లు కావాలి మాకు. బియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. కరెంటు సమస్య ఎలా ఉంది? కరెంటు మీటర్లు లేవు మా దిక్కు. 24 గంటలు ఇస్తా అంటారు కేసీఆర్, అది మంచిదేనా? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. బియ్యం అయితే తెచ్చుకుంటారు మీరు? తెచ్చుకుంటున్నాం. పేట డెవలప్ అవుతుందా? తెలంగాణ మొత్తం డెవలప్ అనిపిస్తుందా? అనిపిస్తుంది. కేసీఆర్ పాలన బాగానే ఉందా? బాగానే ఉంది. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చెయ్యికి వేస్తావా, కారుకి వేస్తావా, పువ్వుకి వేస్తావా? కారుకే వేస్తా. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? వస్తలేదు. పింఛన్ ఇవ్వటం మంచి పనేనా కేసీఆర్ చేసింది? మంచిదే. అలాగే మూర్తి, మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు మాలద్రి. ఎలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం? బాగుంది సార్. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? పిల్లవాడు పింఛన్ వస్తుంది, మాకు 10,000 డబ్బులు ఇచ్చినారు, బియ్యం అన్నీ వస్తున్నాయి సార్. బియ్యం కూడా చాలా ఫ్రీగానే ఇస్తున్నారు, ఏం ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. మీ తండా ఎలా డెవలప్ అవుతుంది? తండా మంచిగానే రోడ్లు వేసారు, నల్లలు వేసారు, డ్రైనేజీలు వేసారు, అన్నీ బాగానే ఉన్నాయి సార్. మరి ఎవరికి ఇస్తే జిహెచ్ఎంసీలో మీ మద్దతు ఎవరికి ఉంటుంది? కేసీఆర్కి. ఇంకా ఏ గుర్తు? కారు గుర్తుకి. అంటే ఇవన్నీ చేస్తున్నందుక ఇవన్నీ ప్రభుత్వం బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నాడు కదా, అందుకు పేదలకు కూడా మంచిగానే చేస్తున్నాడు, ఇబ్బంది ఏమి లేదు. మీ పేరు? రంగారావు. ఒట్టకుందా? పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? పింఛన్ రాదు మాకు. బియ్యం ఏమైనా తీసుకుంటారా? బియ్యం. కరెంట్ ఎలా ఉంది? కరెంట్ బాగానే ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ? డ్రైనేజ్ బాగానే ఉంది. రోడ్లు వేసారా? వేసారు. అంటే మీ ఎమ్మెల్యే మంచిగా చేస్తుండా? బాగానే చేస్తాం. మరి ఈసారి ఎవరికి ఇస్తాం మద్దతు? తెలుసుకుందాం. నమస్తే అమ్మా. మీ పేరు? అదనమ్మ. అయిందా భోజనం చేసిరా? ఇప్పుడే చేశానండి. ఏమన్నారు? ఏంది? పప్పు అండి. ఓకే. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? నాకే వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఇస్తురా? ఇస్తుంది. నెల వస్తున్నాయా? నెల వస్తాయి. మరి కరెంటు కూడా ఎట్లా ఉంది? కరెంట్ అయితే మీటర్కి అప్లై చేసినాం, ఇంతవరకు రాలే. 6 నెలలకు ఎక్కువైంది. లాక్డౌన్ కంటే ముందు అప్లై చేసాము, మీటర్ రాలేదు ఇంకాను. వాళ్ళు తిప్పుతూ ఉన్నారు మరి. ఇంకా చేస్తుండు ఎమ్మెల్యే అంటే బాగానే చేస్తున్నాడండి. మొన్నే రోడ్లు వేసారు, వాటర్ కనెక్షన్ 10,000 వచ్చినాయి ఏమన్నా? వచ్చినాయండి. మరి ఈసారి ఎవరికి ఇస్తావు ఓటు? కేసీఆర్కే ఇస్తాము. ఎందుకు? ఎందుకంటే తెలంగాణ మనుషులము, తెలంగాణ ఆయన చేసే పనులను బట్టి వేయాలనుకుంటున్నాం అంతే. ఇప్పుడు అలాగే చెప్పమ్మా. మీ పేరు? నా పేరు కేలి. కేలి. ఇంటి పేరు? ఇంటి పేరు నాకు చదువు రాదు సార్. ఓటకుందా? నా ఉంది. వేస్తున్నావు ప్రతిసారి? వేస్తున్నాం. సొంతంగా వేస్తావా, మీ ఆయన చెప్పినట్టు వేస్తావా? ఇప్పుడు వాళ్ళు వేసినట్టే వేయాలి కదా మనం. వాళ్ళు చెప్పింది వేస్తాం. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? ఎవరికి రావట్లేదు సార్. బియ్యం తెచ్చుకుంటారా? బియ్యం తెచ్చుకుంటారు. ఎన్ని కేజీలు వస్తున్నాయి? ఇప్పుడు 40 కిలోలు ఇస్తున్నారు. 10,000 వచ్చినాయా? వచ్చినాయి సార్. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు 10 రోజులు అయింది. 10 రోజులు 20 రోజులు అయింది. కరెంట్ ఎట్లుంది మీ ఇంట్లో? బాగానే ఉంది. మీటర్ ఉంది మాకు. నీళ్ళు వస్తున్నాయి మంచిగా? నీళ్ళు వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం బాగానే అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుంది సార్. పింఛన్ ఇవ్వటము పింఛన్ అంటే మాకు లేదు అనుకోండి. ఈసారి ఎవరికి ఇస్తావు మద్దతు? ఎవరికి వేయాలి? పువ్వుకి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా? కాంగ్రెస్కి వేయాలి. ఎందుకు? ఎందుకంటే రోడ్ వేసాడు, నల్ల వేసిండు,